ఇత్తనాల కోసం తిప్పలు, నకిలీ ఇత్తులతోని మోసాలు, యూరియా బత్తాల కోసం లైన్లు, పెట్టుబడికి లేక అప్పులు, కూలోలు దొరకక తిప్పలు, వానలతో నష్టాలు, పంటలకు బీమాలతో పరిశాన్లు, మార్కెట్ కు పోతే ముంచే దళార్లు, పంట అమ్మినాక మిగిలే అప్పులు గివ్వే ఉంటాయి. ఇన్ని కష్టాలు ఈదుకుంటా సుతా రికార్డు కొట్టిండ్రు మన రైతన్నలు. వడ్లు వండియాలన్నా తెలంగాణే, తిరిగి అమ్ముకోవాలన్నా తెలంగాణే. అవు మళ్ళా 40 లక్షల టన్నుల ధాన్యం కొని దేశంలో 4వ జాగాలు ఉన్నాం. మనకంటే ముంగట పంజాబ్, ఛత్తీస్గఢ్, హర్యానా. మనకాడ నిరుడు గీయాలకు 41 లక్షల టన్నుల వడ్లే కొంటే ఈ కిత్తకి ఇంకో 6 లక్షల టన్నులు పెరిగినట్టు. అందులో 18 లక్షల టన్నులు సన్నాలేనుల్లో 500 బోనస్ వేస్తుండే వరకు చాలా మట్టుకేసిండ్రు. సన్నాల సాగ 61 బాలు పెరిగిందంటే చూడుర్రిగా. 8,000కు మీద కొనుగోలు సెంటర్లు తెరిచి రప్ప కాంటాలు పెట్టి 4-5 రోజుల్లోనే అకౌంట్ లో పైసలు పడ్డాయి టక్క టక్క. 10,000 కోట్ల రూపాయలు 9 లక్షల మంది రైతులకు ముట్టినట్టు సర్కారోళ్ళ లెక్క. ఆడాడి ఇంకా తూకాలు అయితేనే ఉన్నాయి. వరేస్తే ఊరే అన్న కాంచెలి వరే సరే అన్న కాడికి వచ్చింది అన్నట్టు. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు రాకున్నా ఆనకాలంలో పంటకు రైతు బంధు పైకం వేయకున్నా ఇంత గనం పండిచ్చిర్రు మన రైతన్నలు. అంత మంచిగానే ఉన్నది కనుక రైతు భరోసా ఇంకా రాకపాయా అని రంది పడతాండ్రు. ఎందుకంటే ఒక్కొక్క దిక్కు నాట్లే పడుతున్నాయి. దున్నుకాలకో మసాలా బస్తాలకో కలుపుగుళ్ళకో అక్కడికొచ్చు. అతనికి చేతుల పైసలు ఉంటేనే కదా చెప్ప పనులు అయ్యేది. సర్కారోళ్ళేమో సంక్రాంతి వెళ్ళినాక అనబట్టి జర చూడు రిసార్లు అంతకంటే ఎల్లమే ఇస్తట్టు.